దుర్గ్యాల సుధాకర్ మనుగూరు. ఇవాళ అనేక మంది ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, పెద్దలు కుదించినటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవాళ వివాహం చేసుకున్న తర్వాత పిల్లలైన తర్వాత కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇలా భార్యాభర్తల మధ్య క్షణికావేశంలో అనేక మంది ఇలా భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇలా క్షణికావేశంలో పురుగుల మంది తాగడం కావచ్చు, లేదా ఊరేసుకోవడాలు ఇట్లా అనే మాత్రలు మింగడం కానీ ఇలాంటివి చేస్తూ అనేక మంది సొంతంగా నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. దీనివలన పుట్టినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు సైతం ఇవాళ రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకి మొన్న రామంజారంలో ఒక బాబు కనీసం చిన్న పిల్లడికి మందు తాగిపించి ఆయన కూడా మందు తాగి క్షణిక ఆవేశంలో భార్యాభర్తలు గొడవ పెట్టుకొని తాగడం వల్ల ఇవాళ వారిద్దరూ చనిపోయారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు భార్య కావచ్చు, చిన్న పిల్ల ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇవాళ కూలినాలు చేసుకొని భార్య సాదే పరిస్థితికి వచ్చింది. ఆ అమ్మాయి ఇవాళ ఆ తండ్రికి తలగొరివి పట్టిందంటే ఈ యొక్క చూస్తూ ఉంటే ఈ సంఘటన హృదయ విరాకంగా మారింది. ఇక్కడ మణుగూరులో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇవాళ ఈ యొక్క సంఘటన చూసి బాధపడుతూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఉదాహరణకి జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అనేక మంది ఇవాళ భార్యాభర్తలు ప్రేమించుకున్నా కావచ్చు, పెళ్లి చేసినా కావచ్చు, కానీ క్షణిక ఆవేశాలలో లోనే ఇలా భార్యాభర్తలు ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు పుట్టినటువంటి చిన్నపిల్లలు ఇలా ఇబ్బంది పడుతూ కూలీలుగా మారుతూ ఉన్నారు. ఇల్లు గడిపే పరిస్థితి లేకుండా అనేక విధంగా తయారవుతూ ఉన్నారు. కాబట్టి వీరిని సంబంధిత మా అధికారులు కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ వారు కావచ్చు, ఈ కౌన్సిలింగ్ లాగా చేసి భార్యాభర్తలు ఈ చిన్న సంఘటనలు గొడవలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వీళ్ళని సమన్వయం చేసి మంచిగా నడిపే విధంగా చూస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి అనేక మంది ఇవాళ కోకోలలో ఇవాళ మేధావులు ఇవాళ భావిస్తూ ఉన్నారు. గతంలో సైక్రాటిస్టులు ఈ విధంగా సైకాలజికల్గా సెమినార్లు పెట్టి చాలామందిని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సంబంధిత అధికారులు ఇలాంటి చర్యలు కూడా తీసుకొని భవిష్యత్తులో జరగకుండా చేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం.